తెలుగు డివిజన్ భక్తి ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మనం కార్తీక పురాణం 16వ అధ్యాయం గురించి విందాం। వశిష్ఠ మహాముని జనక మహారాజుకి ఈ విధంగా చెప్తున్నాడు। ఓ రాజా, కార్తీక మాసం ముందు దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం। ఈ మాసం ముందు స్నానం, దానం, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యం। ఎవరు కార్తీక మాసం ముందు తనకు శక్తి ఉన్న దానం చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు। ఈ నెల దినము తాంబూల దానం చేయవారు చక్రవర్తిగా పుట్టెదరు। ఆ విధంగానే నెల రోజుల్లో ఏ ఒక్క రోజు విడవకుండా తులసికోట వద్ద గాని భగవంతుని సన్నిధిన గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది। కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానం చేసిన సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది। సంతానం ఉన్నచో వారు సంతాన నష్టం జరగదు। పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఇందురు। ఈ మాసంలో ధ్వజస్తంభం ముందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవిస్తారు। కార్తీక మాసమంతా ఆకాశ దీపం గాని స్తంభ దీపం గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యాలు కలిగి వారి జీవితం ఆనందదాయం అవుతుంది। ఆకాశ దీపం పెట్టేవారు శాలి ధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచాలి। దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టు వారిని పరిహాసమాడు వారు చుంచుజన్మైతెదరు। ఈ దీపం గురించి ఒక కథ ఉంది, అది చెప్పదును వినుము అని కథ చెప్పడం ఆరంభించాడు। ఋషుల్లో అగ్రగణ్యుడిగా పేరు పొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని ఆ ఆశ్రమం దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకున్నాడు। అక్కడ నిత్యం పూజలు చేస్తూ కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేసుకుంటూ ఉండేరి। వారు ప్రతిదినం ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెలుచూ ఉండేవారు। ఆ మునులలో ఒక వృద్ధుడు మిగతా మునులతో, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది। ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా। రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి। హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపంను పెట్టెదము। కావున మనమందరం అడవికి వెళ్లి నిడుపాటి స్తంభం ఒకటి తీసుకొని దాని మీద దీపం పెట్టుదము అని పలుకగా అందరూ ఆనందంతో అడవికి వెళ్లి చీలికలు లేని ఒక చెట్టును మొదల దగ్గర నరికి తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతినారు। శాలి ధాన్యము ఉంచి ఆవనీతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తి వేసి దీపం వెలిగించారు। పిమ్మట వారందరూ కూర్చుని పురాణ పఠనం చేయుచూ ఉండగా పెల్పెల్మని శబ్దం వినిపించింది। అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లాచెదురుగా ఉండెను। ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంగా ఉన్నారు। అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు। వారు అతనిని చూచి, నీవు ఎవరవు, నీవి స్తంభం నుండి ఎలా వచ్చావు అని ప్రశ్నించారు। దానికి ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మ ముందు ఒక బ్రాహ్మణుడను, ఒక జమీందారుడును। నా పేరు ధనలోభుడు। నాకు చాలా ఐశ్వర్యం ఉండేది। మదాంధుడనై న్యాయ అన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించాను। దుర్బుద్ధి వల్ల వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక ఉంటిని। నేను నా పరివారంతో కూర్చుని ఉన్న సమయాన ఇప్పుడెవరైనా నన్ను ఆశ్రయించినా అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపించూ ఉండేవాడిని। నేను ఉన్నతాసంపై కూర్చుండి అతిథులు నేలపై కూర్చోమని చెప్పేవాడిని। స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసేవాడిని। అందరూ నా చేష్టలకు భయపడేవారు కానీ నన్నెవరు మందలింపలేకపోయారు। నేను చేయి పాపకర్మలకు హద్దు లేకుండా పోయింది। దాన ధర్మాలు ఎటువో నాకు తెలియవు। ఇంత దుర్మార్గుడినై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకాలు అనుభవించాను। 1,00,000 జన్మలందు కుక్కనై, 10,000 జన్మల కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పురుగునై, తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యం ముందు ఉండినా చేసిన పాపాలు పోగొట్టుకొనలేకపోతిని। ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభంగా ఉన్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని। నా కర్మలన్నీ మీకు చెప్పాను, దయచేసి నన్ను మన్నించండి అని చెప్పి వేడుకున్నాడు। ఆ మాటలు విన్న మునులందరూ, ఆహా, కార్తీక మాసం ఎంత గొప్పది, అదీగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యం కానిది। కర్రలు, రాళ్ళు, స్తంభాలు కూడా మన కళ్ళ ఎదుటే ముక్తి పొందుతున్నాయి। వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుషునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును। అందువలనే ఈ స్తంభానికి ముక్తి కలిగినది అని మునులు అనుకుంటూ ఉండగా ఆ పురుషుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు। ఓ మునిపుంగవులారా, నాకు నా పాపాలు పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉందా? అది ఎట్లా నశిస్తుంది? నా సంశయాన్ని తీర్చండి అని ప్రార్థించను। అక్కడున్న మునులందరూ అంగీరస మునితో, స్వామి, ఇతని సంశయాన్ని తీర్చగల సమర్థులు, కావున మీరు అతనికి వివరించండి అని చెప్పి కోరారు। అంగీరసుడు ఏం చెప్పడం మనం తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం। ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాసమందలి 16వ అధ్యాయం సమాప్తం। ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని కొట్టి వీడియోని షేర్ మరియు లైక్ చేయండి।